శబరిమల శబరిమల శబరిమల. అస్సలు ఈ కొండకి శబరిమల అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? కేరళ ప్రజలు చెప్పిన దాని ప్రకారం త్రేతాయుగంలో రాముడి భక్తురాలు అయిన శబరి ఈ 18 కొండలలోనే నివసించేది. ఆమె గురువు అయిన మాతంగముని నీ కోసం ఒక మహానుభావుడు వెతుకుంటూ వస్తాడు, ఆయనే నీకు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు అని చెబుతాడు. కొన్ని రోజుల తర్వాత రాముడు శబరి దగ్గరికి వస్తాడు. ఆమె దగ్గర ఉన్న పళ్ళు రాముడికి పెడుతుంది. అవి తిని రాముడు అటు ఇటు చూస్తూ, అమ్మా ఆ గుడిసెలో ఎవరు నల్లటి బట్టలు వేసుకొని నల్లటి మూటని పట్టుకుని ఉన్నారు అని అడగగా, ఆయన పులిపాల కోసం వెతుకుతూ అలిసిపోయి ఇక్కడికి వచ్చాడు. నేను అతనికి ఆశ్రమము ఇచ్చాను, అతని పేరు ధర్మశస్త అని చెప్పాడు అని రాముడికి చెబుతుంది. ఇదంతా అయ్యప్ప గమనిస్తూ ఉంటాడు. రాముడు ఆ రాత్రి అక్కడే ఉండి సీతను వెతుకుతూ వెళ్లిపోతాడు. కొన్ని సంవత్సరాల తరువాత అయ్యప్ప రాముడి రూపంలో వచ్చి శబరికి దర్శనం ఇచ్చి, ఇక నుండి ఈ కొండని శబరిమల అని అంటారు. ఇక్కడ నాకు ఒక ఆలయాన్ని నిర్మిస్తారు, అందరూ మొదటిగా నీ దర్శనం చేసుకుని తరువాత నన్ను దర్శనం చేసుకుంటారు అని మోక్షాన్ని ప్రసాదాడు. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు? కామెంట్ రూపంలో తెలియజేయండి. స్వామియే శరణు అయ్యప్ప.